హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 3 ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 3 ఆలు, 1 క్యారెట్, 3 పచ్చిమిర్చి, 1 టమాటో, బిర్యానీ ఆకు ఇవి, అలాగే దీనిలోనే కొత్తిమీర, పుదీనా నానబెట్టి పెట్టుకున్నానండి. మిల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొనేసి అందులోనే 2 ఇలాచి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, షాజీరా, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వస్తేనే మన పులావ్కి మంచి కలర్, అలాగే టేస్ట్ కూడానండి. బాగా కలుపుకుంటూ గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము. క్యారెట్ ముక్కలు వేసుకునేసి క్యారెట్ను కూడాను కలుపుకొని కొంచెం ఫ్రై అవనిద్దామండి. క్యారెట్ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే బాగుంటుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకుందామండి. ఆలు ముక్కలు వేసుకొని ఆలును కూడాను ఫ్రై అవ్వనిద్దాము. ఈ ఒక వెజిటబుల్ వేసుకొని ఫ్రై అవుతూ మళ్ళీ ఇంకో వెజిటబుల్ అలాగా అన్నిటిని కూడాను బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఈ ఫ్రై చేసుకున్న వాటిల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందామండి. ఈ మసాలా అంతా కూడాను పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొనేసి ఫ్రై చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని నేను ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఇందులోకి. అలాగా 2 గ్లాసుల బియ్యానికి ఇప్పుడు నేను ఇందులో 4 గ్లాసుల వాటర్ పోసుకుంటాను. నేనైతే ఇందులోకి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకునేసేసి వాటర్ అంతా కూడాను పొంగొచ్చేంత వరకు కూడాను మూత పెట్టుకుందామండి. ఈ వాటర్ అంతా కూడాను బాయిల్డ్ అవ్వాలి. మూత పెట్టేసేసుకొని బాయిల్డ్ అవనిద్దామండి. చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ అయితే బాయిల్డ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందామండి. ఇందులోనే సిమ్కు పెట్టేసుకొని ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాము. ఇప్పుడే సాల్ట్ కూడా చూసుకుందామండి. ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకొనేసి బాగా అన్నాన్నంతా బియ్యాన్నంతా కూడాను ఈవెన్గా వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనిద్దాము. చూస్తున్నారు కదండి, ఒక 60% రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడాను కలుపుకొనేసి మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందామండి. ఒకసారి అంతా కలుపుకొని సిమ్ పెట్టేసేసి ఒక 15 నిమిషాలు అయితే
ఉడకనిద్దామండి అన్నంతా కూడాను. అంతేనండి. సిమ్‌లో పెట్టేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ వదిలేయాలనమాట. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే